వింటర్‌లోకి వెళ్ళే కొద్దీ గార్డెన్ స్లో అయ్యే మాట నిజమే కదా! కానీ మన గార్డెన్‌లో మేలో బోలెడన్ని విషయాలు జరుగుతున్నాయి. నమస్కారం. నేను శ్రీదీప్ అండ్ శ్రీదీప్స్ మే గార్డెన్ స్టోరీకి స్వాగతం. ఈరోజు మన గార్డెన్‌లో అడిలైడ్‌లో మే మంత్‌లో ఏమేం జరుగుతున్నాయో ఆ కబుర్లన్నీ మీకు చెప్తాను. బోలెడన్ని హార్వెస్ట్‌లు చేస్తున్నాము. అండ్ ఒక స్పెషల్ ఇండియన్ పూల చెట్టుని నాటాము. ఈ చెట్టంటే నాకు బోలెడన్ని చైల్డ్‌హుడ్ మెమోరీస్ గుర్తొస్తాయి. అండ్ బోలెడన్ని చెట్లని ప్రూన్ చేశాము. అండ్ మన గార్డెన్‌ని వింటర్ కోసం ప్రిపేర్ చేస్తున్నాము. ఆఫ్‌కోర్స్ కొన్ని పురుగుల్ని కూడా చూసాము. సో, లెట్స్ గెట్ స్ట్రెయిట్ ఇంటూ ఇట్. మే అయితే బోలెడంత మచ్ నీడెడ్ రెయిన్‌ని తీసుకొచ్చేసింది. కానీ బోలెడంత స్ట్రాంగ్ విండ్స్ తోటి. వర్షం నాకెప్పుడు ఇష్టమే. కానీ విండీ వెదర్ మాత్రం మన చెట్లకి కొంచెం ఒక వర్కౌట్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. బూడిద గుమ్మడికాయ చెట్లయితే మనల్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాయి. మేలోనే చూడండి ఎన్ని బూడిద గుమ్మడికాయలు మనకు కాసాయో. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొడక్టివ్ క్రాప్స్ అని చెప్పొచ్చు మనకి ఈ సీజన్‌కి. అండ్ ఇది మోస్ట్ లైక్లీ మన ఫైనల్ హార్వెస్ట్. ఇంక చెట్టు మీద ఏం కాయలు లేవండి. కూలర్ మంత్స్ అయినా కూడా యూజువల్‌గా ఈ టైంకి టొమాటో చెట్లు చాలా స్లో అయిపోతాయి. కానీ మన టొమాటో చెట్లు మాత్రం మనకి బోల్డన్ని రోమా టొమాటోస్‌ని, గ్రాసిలీసి, గ్రానీస్ థ్రోయింగ్ అండ్ చెర్రీ టొమాటోస్ ఈ 4 వెరైటీస్ టొమాటోస్ మనకి ఇంకా వస్తూనే ఉన్నాయి. ప్రతిసారి ఓ బౌల్ నిండా ఇలా హోమ్ గ్రోన్ టొమాటోస్‌ని కలెక్ట్ చేయడము ఎంత సాటిస్ఫైయింగ్‌గా ఉంటుందో. అండ్ మన పంప్కిన్ చెట్టుకి మన ఏకైక పంప్కిన్ వచ్చింది. ఒక్కటన్నా కూడా హోమ్ గ్రోన్ హార్వెస్ట్ అంటే మరి స్పెషలే కదా! పెద్ద అచీవ్‌మెంటే కదా! ఏమంటారు? అండ్ నెక్స్ట్ వచ్చేసి మన నిమ్మకాయ చెట్టు. అబ్సల్యూట్‌లీ లోడెడ్ విత్ ఫ్రూట్. ఒక్క మేలోనే మేము 100 కాయల వరకు హార్వెస్ట్ చేసాము. అవునండి. నేను లెక్క పెట్టాను. ఆల్మోస్ట్ 100 లెమన్స్‌ని మనం ఒక్క చెట్టు నుంచే హార్వెస్ట్ చేసాము. వీటన్నిటిని నేను ఫ్రెష్‌గా యూజ్ చేయగలుగుతానా? వీటితోటి నేనేం చేశానో మీకు తర్వాత చెప్తాను. అండ్ హార్వెస్ట్‌లలో ఇంకా కొంచెం షుగర్ కేన్‌ని హార్వెస్ట్ చేశాము. అండ్ కూలర్ వెదర్ అయినా కూడా ఇంకా కొన్ని వంకాయల్ని కూడా హార్వెస్ట్ చేసేసాము. నేను మీకొక ఎక్సైటింగ్ ఇండియన్ పూల చెట్టు అని చెప్పాను కదా! అదే అండి కనకాంబరం చెట్టు. నాకు ఇది ఇండియాలో ఎంత విరివిగా దొరుకుతుంది కదా! నాకైతే ఈ చెట్టు ఎంత ఇష్టమో. ఈ చెట్టు ప్రతి ఇంట్లో యూజువల్‌గా ఉండేది కదా! అండ్ నాకు బోలెడన్ని చైల్డ్‌హుడ్ మెమోరీస్ అసోసియేట్ అయి ఉన్నాయి ఈ చెట్లతోటి. నేనేమో ఒక చిన్న గార్డెనింగ్ క్లబ్ రన్ చేస్తానిక్కడ. సో, అందుకని మేము ఒక బల్క్ ఆర్డర్ ప్లేస్ చేసాం 20 ప్లాంట్స్ కోసం. నాకైతే ఇదే ఫస్ట్ టైమ్ ఆన్‌లైన్‌లో చెట్లు ఆర్డర్ చేయడము. అండ్ ఐ వాస్ వెరీ ఇంప్రెస్డ్. వీళ్ళెంత ప్యాక్ చేసి పంపించారో కదా! నేనైతే మా గార్డెన్‌లో 2 గ్రో చేస్తున్నాను. అండ్ మిగిలినవి వేరే మెంబర్స్ కోసం ఆర్డర్ చేశాను. అండ్ వీటిని పాట్స్‌లో వేసేసేటప్పుడు ఫస్ట్ అయితే ఒక లేయర్ ఆఫ్ డ్రైడ్ లీవ్స్‌ని యూజ్ చేశాను. ఇవి మన జామకాయ చెట్టు, ఎండిపోయిన జామకాయ చెట్టు ఆకులనమాట. దానిపైన హోమ్ మేడ్ కంపోస్ట్‌ని అదే శాండ్‌విచ్ మెథడ్ తోటి కంపోస్టింగ్ చేస్తున్నాము పాట్స్‌లో. ఆ కంపోస్ట్‌ని కొంచెం వేసి ఫైనల్‌గా కొంచెం రూస్టర్ బూస్టర్ అని ఒక ఆర్గానిక్ ఫర్టిలైజర్‌ని వేశాను. వాటికి ఒక గ్రేట్ స్టార్ట్ ఇవ్వడం కోసం. ఇవన్నీ కూడా వాటరింగ్ చేసే ముందు చేసేసి చక్కగా నీళ్ళు పోసేసాము. ఇంకిప్పుడవి చక్కగా గ్రో అవ్వాలని మనం ప్రే చేయాలి. నెక్స్ట్ వచ్చేసి గార్డెన్ అప్డేట్ ఇస్తానండి. మనం లాస్ట్ మంత్ ఇన్సెక్ట్ నెట్టింగ్ వేసాం కదా! అది భలే పనిచేస్తోంది. మన బోలెడన్ని వెజిటబుల్స్‌ని ప్రొటెక్ట్ చేస్తోంది. అండ్ ప్లెంటీ ఆఫ్ లైట్ అండ్ ఎయిర్ ఫ్లోని మన చెట్లకిస్తోంది. ఇంకా అరౌండ్ ద గార్డెన్ కొన్ని చెట్లు ఫినిష్ అయిపోవచ్చాయి. ఓల్డ్ అదే సోయాబీన్ చెట్లని చెప్పాను కదా! ఎడమామి చెట్లు. వాటిని తీసేసాను. అండ్ కొన్ని పాత వంకాయ చెట్లు కూడా ఉంటే అవి కూడా తీసేసాను. మరి ఫ్యూచర్ క్రాప్స్ కోసం ప్లేస్ చేయాలి కదా! ఇంకా మీకు బఠానీ చెట్లన్నీ లాస్ట్ టైమ్ ఫ్లాప్ అయ్యాయి. మళ్ళీ జర్మినేట్ అయ్యాయని చెప్పాను కదా! అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ రీసో చేశాం కదా! ఈ నెట్టింగ్ వేసి భలేగా జర్మినేట్ అయ్యాయి. అండ్ దే ఆర్ ఆఫ్ టు అ గ్రేట్ స్టార్ట్. ఇంకా కొత్తిమీర, మెంతి కూర మంచిగా గ్రో అవుతున్నాయి.
మన ప్యాషన్ ఫ్రూట్ చెట్టు బాగా ఎస్టాబ్లిష్ అయింది. అండ్ లాస్ట్ ఇయరు ఒక 5-year old చిల్లీ చెట్టుని తీసేసాం కదా, ఆ థాయ్ చిల్లీ చెట్టు మళ్ళీ పాప్ అయింది అండ్ స్ట్రాంగ్గా గ్రో అవుతుంది. మన పొమోగ్రనేట్ చెట్టేమో, దానిమ్మ చెట్టేమో లీవ్స్ అన్నిటినీ వదిలేస్తుంది, ఇంకా డార్మెన్సీలోకి వెళ్ళిపోతుంది, వింటర్ కదా. పపాయ చెట్టేమో చల్లగా ఉన్నా కూడా స్ట్రాంగ్గా గ్రో అవుతుంది. అండ్ తర్వాత ప్రూనింగ్కి చూద్దాము. మేలో చాలా చెట్లని ప్రూన్ చేశాను. మన మల్లె చెట్టుకైతే ఫుల్గా ఒక పెద్ద క్షౌరం ఇచ్చాను. మన కర్రీ లీఫ్ ప్లాంట్ మాత్రం, కరివేపాకు చెట్టుకు మాత్రము నేను ఎప్పుడైనా సరే ఇలా ప్రూన్ చేసేటప్పుడు బ్రాంచెస్ దగ్గర ప్రూన్ చేయడానికి ట్రై చేస్తాను. అప్పుడు మనకి చెట్టు బుషీగా గ్రో అవుతుంది. అండ్ ఇంకా చెరీ టొమాటో చెట్లను కూడా కొన్ని ప్రూన్ చేసేసి కొన్ని టై చేయాల్సినవి ఉంటే అవి కూడా చేసేసాను నీట్గా. ఇంకా క్యాబేజెస్, కాలీఫ్లవర్స్ గ్రో బ్యాగ్స్లో ప్లాంట్ చేశాం కదా, ఆ చెట్లు అయితే భలేగా గ్రో అవుతున్నాయి. ఇక్కడ మీకు ఈ అన్ని చెట్లలో డిస్టింక్ట్గా 2 పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇవి ఎంటైర్లీ కాంపోస్ట్లోనే గ్రో అవుతున్నాయండి. అసలు డిఫరెన్స్ చూసారు కదా, ఎంతైనా కిచెన్ కాంపోస్ట్ ఎంత బలమో చెట్లకి. అండ్ వీటి అన్నిటితో పాటు కొద్దిగా ఫర్టిలైజర్ కూడా వేశాను, సో దట్ వింటర్లో కొంచెం గ్రో అవుతూ ఉంటాయి కదా. అండ్ మనకి చెట్లు గ్రో అవుతున్నాయి సరే, కానీ మనకి పురుగు పుట్ర లేకుండా నెల గడుస్తుందా? గడవదు కదా. బోల్డన్ని క్యాటర్పిల్లర్స్ దొరికాయి అండ్ ఈ చిన్న చిన్న ఏవో టైనీ ఇన్సెక్ట్స్ కూడా మనకి దాంట్లో దొరికాయి. సో వీటి మీద ఒక కన్నేసి ఉంచాలన్నమాట. అండ్ చెప్పాను కదా మీకు బోల్డన్ని నిమ్మకాయలు వచ్చాయి, వాటితో ఏం చేశానో తర్వాత చెప్తాను అని. ఒక బిగ్ బ్యాచ్ ఆఫ్ లెమనేడ్ చేశామండి. ఆ నిమ్మకాయలన్నీ స్క్వీజ్ చేసి ఒక సింపుల్గా షుగర్ పాకం పట్టేసి ఫ్రెష్ లెమన్ జ్యూస్ని ఆ పాకంలో కలిపి అన్నిటిని గాజు బాటిల్స్లో వేసేసి పక్కకు పెట్టేశాను. అండ్ నిమ్మకాయ జెస్ట్ కూడా మేము పీల్ చేసి అవి కేక్స్లోకి వాటిలోకి వేసుకోవచ్చు అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ బాటిల్ అప్ చేసేసాక లెమనేడ్ని ఐస్ క్యూబ్ ట్రేస్లో వేసేసి ఫ్రీజ్ చేశాక ఆ క్యూబ్స్ని జిప్లాక్ బ్యాగ్స్లో వేసి ఫ్రీజ్ చేసేసాను. అండ్ ఇవి ఇప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక గ్లాస్ వామ్ వాటర్లో ఒక క్యూబ్ వేసేసుకుంటే మనకి వైటమిన్ సి డ్రింక్ రోజుకి రెడీ. అయినో షుగర్ కొంచెం ఎక్కువే, మీరు వితౌట్ షుగర్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. జస్ట్ లైమ్ జ్యూస్ని పిండేసుకొని దాన్ని మాత్రమే కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇంకా మేకి ఇంతేనండి సంగతులు. వెదర్ చల్లబడుతున్నా కూడా, సమ్మర్ క్రాప్స్ ఎండింగ్కి వస్తున్నా కూడా బోల్డ్ అని విషయాలు జరిగిపోయాయి కదా గార్డెన్లో. అండ్ ఎప్పుడు ఈ వింటర్ గ్రోయింగ్ సీజన్లో గ్రో చేసే వెజిటబుల్స్ కోసం కూడా ఎప్పుడు ఎక్సైటింగ్గానే అనిపిస్తుంది. నాతో పాటు ఈ మంత్ మా గార్డెన్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీ గార్డెన్లో ఈ మంత్ ఏం జరుగుతుందో నాకు కామెంట్స్లో కూడా చెప్పండి. నేను మీ అందరినీ వచ్చే వారం ఇంకో కొత్త గార్డెనింగ్ ప్రయాణంలో కలుస్తాను. అంతవరకు మీ ఇంట్లో ఓ చిన్న పూల చెట్టు అయినా, ఓ కూరగాయ చెట్టు అయినా ఏదో ఒకటి నాటేయండి. ఇప్పుడు మీరు నాటే ఆ చిన్ని చెట్టు రేపు మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.